రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసినట్లు సిపి గౌజ్ ఆలం వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 161 తులాల బంగారం చోరీ చేశారని తెలిపారు. ఈ దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ అనే వ్యక్తిని ఈ గ్యాంగ్ కి మాస్టర్ మైండ్ గా గుర్తించామన్నారు. కరీంనగర్లో దోపిడీ చేయడానికి 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి దోపిడీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిన నిందితుల్ని పట్టుకుంటామంటున్న సిపి గౌజ్ ఆలంతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. పీఎంజే జ్యువెలర్స్ కేసుని పోలీసులు ఛేదించారు. న్యూటోరియస్ క్రిమినల్గా గోల్డెన్ థీఫ్గా పేరున్న సుబోధి గ్యాంగ్ బీహార్ జైలు నుంచి ఈ దొంగతనాన్ని ఆపరేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో మరిన్ని వివరాలు కరీంనగర్ సిపి గౌసాలం నాతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, సుబోధి గ్యాంగ్ కేసుని ఈ దొంగతనాన్ని పూర్తిగా ఆపరేట్ చేసినప్పుడు జైల్లో ఉన్న సుబోధిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అతను జైల్లోనే ఉన్నారు. సో జైల్లో ఉండి ఇట్లా ప్లానింగ్ చేస్తారు. సో అతనికి పీటీ వన్లో ఖచ్చితంగా తీసుకుంటాము. ఇంకా అతని గ్యాంగ్ మెంబర్స్లో ఎవరు హెల్ప్ చేశారో, దీని రిలేటెడ్ హ్యాండ్లర్ పైన ఆపరేట్ ఎవరు చేశారో, మల్టిపల్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసి కమ్యూనికేషన్ ఎవరు చేశారో వాళ్ళకి డీటెయిల్స్, ఐడెంటిటీ డీటెయిల్స్ కూడా అప్పుడు తెలుస్తుంది. సుబోధి గ్యాంగ్ ఈ పూర్తిగా గ్యాంగ్ని ఎట్లా ఫామ్ చేసుకున్నారు? మీరు చెప్పారు ఇందాక ఒక యాప్ కూడా చేశారని. సో ఎక్కడి నుంచి, ఏ రాష్ట్రాల నుంచి వీళ్ళందరినీ కూడా పికప్ చేసుకున్నారు? వీళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? ఈ పెద్ద హిస్టరీ ఉంది. 2008-9 నుంచి తన క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇప్పుడు చూస్తే మోర్ దెన్ 9 స్టేట్స్లో ఇప్పుడు మోర్ దెన్ 40 కేసెస్ ఉన్నాయి, 42 కేసెస్ ఉన్నాయి. సో అండ్ ముఖ్యంగా గ్యాంగ్ మెంబర్స్ కూడా జైల్లో ఉన్న డకాయత్స్ అండ్ ప్రీవియస్ ఉన్న ఆర్మ్స్ యాక్ట్ కేస్ అఫెండర్కి కూడా మెయిన్లీ టార్గెట్ చేసి రిక్రూట్ చేస్తారు. అండ్ జైల్లో కూర్చొని ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ పర్సన్స్ ఉంటారు గ్యాంగ్లో. వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఇక్కడ టార్గెట్ చేయాలి, ఈ టౌన్లో వెళ్ళి రెక్కి చేయాలి, ఈ స్టేట్లో వెళ్ళి రెక్కి చేయాలి, ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ డేట్లో చేయాలి, ఇట్లా మొత్తం ప్లానింగ్లో కాన్స్పిరసీలో ఉంటారు. ఇంకా తనకి పీటీ వన్లో తీసుకున్న తర్వాత, ఇంటర్వ్యూట్ చేసిన తర్వాత మనకి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. సార్, అంటే ఈ ఇష్యూలో ఒక యాప్ కూడా యూజ్ చేశారు నేరస్తులు అని చెప్తూ ఉన్నారు. ఈ యాప్ అంటే ఈ టెక్నికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జనరల్ యాప్ వాళ్ళు స్పెషల్గా ఏం యాప్ చేయలేదు. జనరల్ యాప్ మన ఫోన్స్లో కూడా డౌన్లోడ్ చేయవచ్చు. కానీ ఐఎమ్ నాట్ డెలిబరేట్లీ రివీలింగ్, ఎందుకంటే ఇట్ విల్ బి ఎక్స్పోజ్ టు క్రిమినల్స్ కాబట్టి నాట్ డెలిబరేట్లీ రివీలింగ్ ద నేమ్. కానీ ఇట్స్ అ జనరల్ సోషల్ మీడియా యాప్. ఈ కేసులో ఇప్పటివరకు 3 మాత్రమే పట్టుకున్నారు. సో 50,000 మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినట్టు చెప్తున్నారు. సో మీ అసలు చోరీ అయిన సొత్తంతా ఎక్కడ ఉంది? ఎవరికైనా అమ్మేశారా? ఏంటి పరిస్థితి? అది డిస్పోజల్ చేసిన టీం వేరే ఉంది కాబట్టి వాళ్ళకి పట్టుకున్న తర్వాత కొద్దిగా క్లారిటీ వస్తాయి. కానీ సూన్ విల్ హ్యాండ్ ద రిమైనింగ్ అఫెండర్స్. ఆ తర్వాత దొంగతనమైన జ్యువెలరీ కూడా సూన్గా మేము రికవర్ చేస్తాం. సార్, ఈ చోరీతో ఒక విషయం అయితే బయటపడింది. కామన్ మ్యాన్ పోలీసులకు కొంత సపోర్ట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. అట్లాగే జ్యువెలర్స్లో కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ కనబడుతూ ఉన్నాయి. ఏం చెప్తారు ఈ విషయంలో? మెయిన్లీ సెక్యూరిటీ ల్యాబ్సెస్, జ్యువెలరీ షోరూంలో ఇంకా ల్యాబ్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు. దీని రిలేటెడ్ పాయింట్స్ మేము అది అనలైజ్ చేస్తాము. తొందరగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అవేర్నెస్ చేస్తాము. ఇది కాకుండా హోటల్స్, లాడ్జెస్లో కూడా ఎట్లా సెక్యూరిటీ పెంచాలి, వాళ్ళు కూడా బయట నుంచి ఎవరైనా షెల్టర్ తీసుకుంటే ఏమేమి ఐడెంటిటీ డీటెయిల్స్ అడగాలి, ఫోన్ నెంబర్ ఎట్లా వెరిఫై చేయాలి, దీని రిలేటెడ్ కూడా సెపరేట్ అవేర్నెస్ సెషన్ జరుగుతుంది. సార్, ఈ గ్యాంగ్ ఇంతకుముందు ఎప్పుడైనా తెలుగు స్టేట్స్లో ఇట్లాంటి చోరీస్ చేశాయా? ఎప్పుడైనా మీకు రికార్డ్స్? ఈ గ్యాంగ్కి తెలుగు స్టేట్స్లో ఫస్ట్ టైం ఆఫెన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్, ఒడిశా, హర్యానా, ఉత్తరాఖండ్ మెయిన్లీ ఈ స్టేట్స్లో చేయడం జరిగింది. కానీ తెలంగాణలో ఫస్ట్ టైం కేసు ఇది. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది నోటోరియస్ గ్యాంగ్గా పేరున్నటువంటి సుబోధ్ సింగ్ గ్యాంగ్ దీన్ని ఆపరేట్ చేసిన దొంగతనాన్ని బీహార్ జైలు నుంచి ఇదంతా కూడా జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సో త్వరలోనే జైల్లో ఉన్నటువంటి గోల్డెన్ థీఫ్గా పేరున్న సుబోధిని కూడా తెలంగాణకు తీసుకురాబోతూ ఉన్నారు పోలీసులు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.